दैवोजो मारुषो गन्धः समागन्धः स्वरभिर्जुषता परिमलसुगन्धद्रव्याणि धारयामि यदान्यरत्वैकभृद्घातको हिमवतमुपरि तेन महादेवेन सेवनमुपरि तेन सेवनाय च महाकालमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिण्याः भूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्मै नमो नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते अंदर अమ్మవారికి నమస్కారం చేసుకొని చేతుల్లో పుష్పాలు అమ్మవారి దగ్గర వేసుకొని పుష్పాలు వేస్తూ పలకాలి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వ సమాన స్వాహా బ్రహ్మణే నమో నమః విరాజంచ విరాజంచ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాజస్యామఖేదయామాతగోద్రయామసి ఏకదైవ యజమానాయస్తే జై వాసవి వాసవి మాతా की వాసవి మాతా की जय जय माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता जय जय माता ఒక సైడ్ పట్టుకోండి కదిలించకండి చిన్నగా जय जय माता 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 వేయండి పర్లేదు जय जय माता 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 माता वासवी माता जय माता वासवी माता जय माता वासवी माता वासवी माता की वासवी माता की वासवी माता की కింద పెట్టండి కింద పెట్టండి కింద పెట్టండి కింద పెట్టండి ఆయురాసే సుప్రజా సమాసాస్తే సదారవనస్యామాసాస్తే ఉత్తరాందే వైద్యామాసాస్తే భోజో విశ్వనమాసాస్తే దివ్యంధామాసాస్తే విశ్వం ప్రియమాసాస్తే యదనేన విశ్వాసాస్తే తదస్యాత్ తృత్యాత్ తస్మై దేవాసంతం పరగ్యం దేవో దేవీ భగవతే వయమగ్నే మానుషాః విష్ణుత్వవిదంత తమేవ దేవేభ్యః ఏతంత అమో దేవేభ్యః చామరాభ్యాం వీరయామి. ఈనాటి ఆత్మాత్మ దినం సందర్భంగా విచ్చేసిన మా ముఖ్య అతిథి బగారఫ్ దయానంద్ గారు, ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, మరియు పవన్ గారు, మరియు గీతారెడ్డి గారు, బీజేపీ ముఖ్య అధినేత నరేష్ గారు, శేఖర్జీ గారు, మరియు రంగా నరసింహగుప్తా గారు, మరియు ధీరజ్ రెడ్డి గారు, మన న్యూనాగోల్ కార్పొరేట్ పిఎంఆర్ రాజు గారు అధ్యక్షులు, మరియు మా కమిటీ సెక్రటరీ పచ్చిపల్లి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ మన శ్రీనివాస్ గారు, బూసెట్ సురేష్ గారు, అడ్వైజర్ మన తేలుకుంట్ల సుధాకర్ గారు, మరియు శ్రీకాకుళం శ్రీనివాస్ గారు, మరియు మా మేడ్షెట్ వెంకటేష్ గారు, మా కమిటీ మెంబర్లు అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో
శ్రమతో నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని శ్రమపడుతూ మరి ఎంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అభిషేకంలో పాల్గొన్నారు. మరియు దీని తర్వాత ఈ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దాదాపు 700 మందితో కూడా ఈ సరిపోయేటట్టు కూడా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందరూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయంగా జరిపించడం జరిగింది. మరియు మా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ప్రెసిడెంట్ వాసు గారు, మరియు సెక్రటరీ సత్తయ్య గారు, మరి ఆరోపల్లి శ్రీనివాస్ గారు, రేణుగుంట శ్రీనివాస్ గారు, మరియు ఇతరత్ర కూడా చాలామంది మా కమిటీ మెంబర్లు, మరి ఆర్యవైశ్య సంఘము అంతా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఎంతో సమస్యగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వచ్చిన అందరికి కూడా నా తరఫున, మా సేవా సమితి తరఫున, నా తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అభిషేకంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. న్యూ నాగోల్ సభ్యులందరికీ, మా వైశ్య సోదరీమణులందరికీ కూడా పాల్గొన్న వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అందరూ కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించి జయప్రదం చేశారని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అన్నప్రసాద వితరణ అందరికీ ఉంది కాబట్టి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అది స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమము అందరూ కలిసి దిగ్విజయంగా 700 మందికి సరిపోయేట్టుగా, దాదాపు 1000 మందికి కూడా సరిపోయేట్టుగా భోజనాలు అది అరేంజ్ చేయడం జరిగింది. మరి అందరికీ, మా కమిటీ సభ్యులు అందరికీ, మీడియా మిత్రులకి, మరి విచ్చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసి. మరొక్కసారి మేము ఈ కార్యక్రమం, ఈ సేవా సమితి తరఫున మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి ఈ అన్నదానం అన్నింటిలో గొప్పది కాబట్టి అన్నదాన కార్యక్రమం, అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది ప్రతి నెల. మరియు విద్యాదానం కూడా, ఎందుకంటే ప్రతిభా పురస్కారాలు, స్టూడెంట్స్కు మెరిట్ స్కాలర్షిప్స్, మరియు నోట్బుక్స్ పంచడము, మరియు వాళ్ళకి పేద విద్యార్థులకి స్కూల్ ఫీజు అవన్నీ ఇవ్వడం కూడా మా విద్యా దానంగా మేము అందించడం జరుగుతుంది మా సంస్థ తరఫున. మరియు వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుంది. అందరికీ కూడా డెంటల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్థోపెడిక్ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి మరి మా తరఫున ఈ సేవా కార్యక్రమాలందరికీ ప్రజలకు అందించడం జరుగుతుంది. బీద వాళ్లకు ముఖ్యంగా అందరికీ కూడా అందించడం జరుగుతుంది. మరొక్కసారి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి న్యూ నాగోల్ కొత్తపేట డివిజన్ 2017లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి అమ్మవారి జయంతి, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో నూతనంగా 3 నెలలు అయింది ఎన్నుకోబడి. ఈ కార్యక్రమాలు మేము న్యూ నాగోల్ శ్రీ వాసవి మాతా సేవా సమితి మరియు కొత్తపేట ఆర్యవైశ్య సంఘము మరియు వాసవి క్లబ్ కొత్తపేట వాళ్ళ ముగ్గురం కలిసి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతుంటాయి. ప్రతి నెల అమావాస్య అన్నప్రసాదం వితరణ కమిటీ ఉంటుంది. విద్యాదానం చేయాలని నిర్ణయించిన మా ప్రెసిడెంట్ గారు ఆ విధంగా కూడా విద్యాదానం కూడా చేయాలనుకొని ప్రతిభా పురస్కారాలు కూడా అందించినాము. ఎవరైనా సోదరులు బీద విద్యార్థులు, వైశ్య విద్యార్థులు ఉంటే మాకు తెలియజేస్తే మేము ఏర్పాటు చేస్తాము. దయచేసి అందరూ తెలియజేయగలరు. ఈ వాసవి సేవా సమితిని 2017లో మా శ్రీనివాస్ గారు మరియు ఒక 10 మంది కమిటీగా ఏర్పాటు చేసినాము. తదుపరి మూడో ప్రెసిడెంట్ మా శ్రవణన్నను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి నూతన కార్యవర్గం 3 నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా కార్తీక వనభోజనాలు తీసుకెళ్లడం జరిగింది. సో మా సేవా సమితి ఉద్దేశమే పేద ఆర్యవైశ్యులకు సేవ చేయడం కాబట్టి మేము ఆ రోజు ఎవరైతే డబ్బులు కట్టలేని వాళ్ళు ఉన్నారో వనభోజనాలకి వాళ్ళకు ఒక సపరేట్గా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులో ఎటువంటి రుసుము లేకుండా వాళ్ళని సాయిబాబా టెంపుల్ చింతపల్లి, తర్వాత ఇంకొకటి శివాలయంకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎటువంటి రుసుము తీసుకోవడం జరగలేదు. వాళ్ళకు అదేవిధంగా ఆ రోజు ప్రతిభా పురస్కారంగా ఒక విద్యార్థికి ప్రతిభ గురించి 10,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఎవరైనా ఇట్లా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే
వాళ్ళు ప్రెసిడెంట్ గారిని సంప్రదిస్తే వాళ్ళకు మిగతా ప్రతిభా పురస్కారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని కొత్తపేట సంఘం ఈ మన నాగోల్ సంఘం కలిసి చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినము చాలా ఘనంగా జరిగింది. ఈ విధంగా జరగడానికి కావాల్సిన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు. ఈ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది. సో దాదాపు 700-800 మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో వాసవి మాత ఆశీస్సులు అందరూ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రాం ఘనంగా జరిగినందుకు మన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ముందు కూడా చాలా కార్యక్రమాలు జరగాలని చెప్పి ఆశిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. 108 కలశ పూజలు వేసారు కాబట్టి అభిషేకము అమ్మవారికి భోజనం ఏర్పాటు చాలా బ్రహ్మాండం జరిగింది కాబట్టి వాసవి మాత వారికి ఆరోగ్యములు ఇచ్చి సుఖ సంపదలు ఇచ్చి ఇళ్ళకాలం సంపాదించగాకని కోరుతున్నాం. జై వాసవి మాతాకి జై. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి కుటుంబ సభ్యులకు మరియు ఆఫీస్ బేరర్స్ అందరికీ నమస్కారము. ముఖ్యంగా మా 3వ ప్రెసిడెంట్ గారు ఎర్రమల శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ 108 కలశాలు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అభిషేకం అది చేసుకున్నారు. చుట్టుపక్కల కాలనీవాసులు మరియు గ్రామవాసులు అందరూ వచ్చి అభిషేకం చాలా గ్రాండ్గా చేసుకున్నారు. మినిమం 800 నుండి 1000 మంది వరకు కూడా భోజన సంకల్పన కూడా చేశారు. అన్నదాన సంతర్పణ కూడా జరుగుతుంది. కావున ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా శ్రవణ్ కుమార్ గారిని మరీ కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా న్యూ నాగోల్ అసోసియేషన్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. భార్యావైశ్య సత్రం నుంచి సంఘం నుంచి మాకు వచ్చిన ప్రెసిడెంట్ కొత్త సందర్భంగా వచ్చిన ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ గారు మరియు పచ్చిపూల్ శ్రీనివాస్ గారు మరి సురేష్ వారి వద్ద ఎంతో ఘనంగా జరిపామని, ఇదొక కార్యక్రమే కాక ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరుపుకోవాలని మేము ముందుకు ఆశిస్తున్నాము. నేను కొత్తగా వచ్చిన ఈ కాలనీకి, కానీ ఇప్పుడే నేను కొత్తగా ఎన్నుకున్నారు వైస్ ప్రెసిడెంట్గా కూడా. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై వాసవి. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా వచ్చిన ముఖ్య అతిథులు బొగ్గారపు దయానంద్ గారు, ఉప్పల్ శ్రీనివాస్ గారు, మరియు కార్పొరేటర్ పవన్ గారు, ధీరజ్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, మరియు ఈ కార్పొరేటరు పేరాల శేఖర్జీ గారు, రంగా నరసింహగుప్తా గారు, మరియు ఈ కాలనీ కార్పొరేటరు, మరియు మా కార్యవర్గ సభ్యులు, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజ్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, నాగోల్ ఆర్యవైశ్య సంఘం మరి నా చాలా పాత మిత్రులు ప్రవీణ్ గారు, మరియు నాగోల్ ఆర్యవైశ్య సంఘం ప్రవీణ్ గారు, మరియు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వాసు గుప్తా గారు, సెక్రటరీ సత్తయ్య గారు, మరియు వారి అందరి కార్యవర్గం కూడా వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్ అందరు కూడా వాళ్ళ సంఘము ఆర్యవైశ్య సంఘం కొత్తపేట, మరి వాసవి క్లబ్ కొత్తపేట, మరియు ఈ వాసవి సేవా సమితి న్యూ నాగోల్ అందరు కలిపి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. మరియు అర్చన కూడా చాలా ఘనంగా నిర్వహించాము. భక్తులందరూ మరి మహిళామణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మహిళామణులందరికీ, వాసవి సోదరులందరికీ, వాసవి సోదరులందరికీ, పాల్గొన్న మీడియా మిత్రులకు, ఇతరత్ర మా లోకల్ పురా ప్రముఖులకు అందరికి కూడా మరొక్కసారి దీన్ని దిగ్విజయంగా చేసినందుకు మరొక్కసారి మా వాసవి సేవా సంస్థ తరపున మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు న్యూ నాగోల్ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో మరియు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది విఐపీలను ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో శేఖర్జీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మరియు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఉప్పల శ్రీనివాస్ గారు, మంచుకొండ సురేందర్ గారు, రంగా నరసింహగుప్తా గారు, రాధా ధీరజ్ రెడ్డి గారు, పవన్ గారు విచ్చేసి
గీతారెడ్డి గారు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు వాళ్ళు పాత్రలు కావడం జరిగింది. ఈరోజు ఈ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా అభిషేక కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమం, అమ్మవారిని ఘనంగా పురవీధులల్లా ఊరేగించుకుంటూ అమ్మవారిని అభిషేక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఆర్యవైశ్య వాసవి సేవా సమితి ముఖ్య సలహాదారుడైనటువంటి మంచుకొండ సురేందర్ అన్న, మరి గౌరవ అధ్యక్షులు శ్రవణన్న గారు, మళ్ళీ శ్రీనివాసన్న గారు, మళ్ళీ తేలుకుంట సుధాకర్ అన్న గారు ఆధ్వర్యంలో సలహాలు సూచనలతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించడానికి వీళ్ళంతా కారణమైన వీళ్ళందరికీ వాసవి సేవా సమితి నుంచి పొలిటికల్ కమిటీ కన్వీనర్గా నేను వీళ్ళందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి మినిమం 500 నుంచి 1000 మంది భక్తులు ఇచ్చేసి అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి పూర్తి కార్యవర్గానికి ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు చెప్తున్నా. నాగోలు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి అధ్యక్షుడు ఎర్రమల్లి శ్రవణ్ కుమార్ గారు, పచ్చిపులుసు శ్రీనివాస్ గారు, ఆ విధంగానే శ్రీనివాస్ గారు, మరి బుక్కా రమేష్ గారు, మరియు తేలుకుంట సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈ నాగోలు యందు మన శ్రీ ఆర్యవైశ్య కులదైవమైనటువంటి శ్రీ కన్యకాపరదేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఏకైక ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు, మరి ఆ విధంగానే ఐవీఎఫ్ స్టేట్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గారు, గీతారెడ్డి గారు, ఇక్కడి కార్పొరేటర్ పవన్ కుమార్ గారు, మరి వీళ్ళందరూ కూడా మరి సమితి సభ్యులు కూడా వచ్చేసి ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా చేయడం జరిగింది. ఒక వైశ్యులంటే ప్రముఖంగా సేవా కార్యక్రమంలో ముందుంటారు. ఒక ఇచ్చడమే కానీ పుచ్చుకోవడం జరగదు. మరి అటువంటి సేవాభావం ఉన్న వ్యక్తులు ఎవరంటే ఆర్యవైశ్యులే. ఈ ఆర్యవైశ్య ముద్దబిడ్డలు ఈరోజు ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 1000 మంది కూడా భోజన వసతులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని ఆకాంక్షిస్తూ సురేందర్ గుప్తా. జై వాసవి మాత, జై మాత, జై వాసవి మాత, జై వాసవి జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత, వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై.